అందరికీ షలో. ఈరోజు మట్ల ఆదివారం అనే అనేక మంది క్రైస్తవులు ఇది ఆచరించడం జరుగుతుంది. మరి అసలు ఈ మట్ల ఆదివారం అంటే ఏంటి, బైబిల్లో దీని గురించి ఏముంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి 21వ అధ్యాయం 8వ వచనం. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. అంటే ఇక్కడ బట్టలు దారి పొడుగున పరిచారు, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారు అని ఇక్కడ ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 13 వరకు చూడండి. యోహాను 12వ అధ్యాయం 13వ వచనం ముందు చూడండి. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక అని కేకలు వేసిరి. ఇక్కడ చూడండి, ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి అంటే అక్కడ యేసుక్రీస్తు వస్తున్నాడు కాబట్టి ఆయన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు దారిలోను ఖర్జూరపు మట్టలు పట్టుకుని బట్టలు పరిచి ఆయన్ని గాడిద పిల్ల మీద వస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధం చేశారు. మరి ఇప్పుడు అనేక మంది ఖర్జూరపు మట్టలు పట్టుకుంటున్నారో లేకపోతే ఈత మట్టలు పట్టుకుంటున్నారో, మరి ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు ఆలోచించండి. ఇక్కడ ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు మట్ల ఆదివారము అని చేస్తున్నారు. ఇప్పుడు ఆదివారం అని ఇక్కడ ఎక్కడన్నా ఉందా? దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. సరే, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 12 మంది శిష్యులు ఎక్కడన్నా మట్ల ఆదివారం చేసినట్టు ఒక్క రిఫరెన్స్ మీరు చూపించగలరా? కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. మార్కు 7వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లు మనం ప్రవర్తించకూడదు. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని వ్రాయబడి ఉన్నట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరి అని చెప్తున్నాడు. అంటే మానవులు కల్పించిన పద్ధతులు ఇవన్నీ కూడా మట్ల ఆదివారం, ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఇవన్నీ కూడా తప్పు. బైబిల్లో ఎక్కడ లేవు. 12 మంది శిష్యులు ఎక్కడా చేయలేదు. ఇవన్నీ కూడా మానవులు కల్పించిన పద్ధతులు. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలించండి. 6 దినములు ముందుగా వచ్చాడు. ఎప్పుడు? పస్కా పండుగకు ముందు. మరి పస్కా పండుగ ఎప్పుడు? లేవియ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. మొదటి నెల 14వ దినము సాయంకాలం ముందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. అంటే మొదటి నెల ఎప్పుడు? నీసాన్ నెల. బైబిల్ నెలల ప్రకారం నీసాన్ నెల 14వ తారీఖున పస్కా పండుగ జరుగుతుంది. పస్కా పండుగకు 6 రోజులు ముందుగా వచ్చాడంట. అంటే 6 రోజులు ముందు అంటే నీసాన్ నెల 8వ తారీఖు నుంచి లెక్క పెట్టుకోవాలి. అప్పుడు పస్కా పండుగకి 6 రోజులు ముందు. అంటే ఆయన బెతనియాకు వచ్చింది కూడా ఆదివారం కాదు. ఇక్కడ మనం బైబిల్ నెలల ప్రకారం నీసాన్ నెల 8వ తారీఖు, మన నెలల ప్రకారంలో మార్చి గురువారం వచ్చింది. మరి ఇప్పుడు ఆదివారం అని ఎలా చేస్తున్నారు? ఇదంతా కూడా బైబిల్కి విరుద్ధం కాదా? కాబట్టి ఆలోచించండి.